హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులకు ఎమ్మెల్యే సబితమ్మ గుడ్ న్యూస్. అవును, ఎమ్మెల్యే సబితమ్మ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు గుడ్ న్యూస్ చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సబితారెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు గుడ్ న్యూస్ చెప్పడం ఏంటి అనుకుంటున్నారా? ఎస్, నిస్సందేహంగా ఆమె గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలకు ఆమె ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ చెప్పారు. అదేంటంటారా? ఎస్, ఆమె కాంగ్రెస్ పార్టీలోకి చేరబోరు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోరు. సబితమ్మ వస్తుందేమోనని భయపడుతున్న కార్యకర్తలకు ఆమె స్పష్టమైన మెసేజ్ ఇచ్చారు. నేను పార్టీ మారడం లేదంటూ ఆమె కుండబద్దలు కొట్టారు. అసలు పార్టీ మారే ఆలోచనే తనకు లేదంటూ సబితమ్మ చాలా స్పష్టంగా చెప్పారు. అంటే సబితమ్మ పేరు మీద భయాందోళన గురవుతున్న కాంగ్రెస్ కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకులకు ఇది గుడ్ న్యూసే కదా. చేవెళ్ల పార్లమెంటు సెగ్మెంటు ఎంపీ ఎన్నికల సన్నాహక సభలో భాగంగా కందుకూరులో జరిగిన ఒక సమావేశంలో సబితారెడ్డి చాలా కీలకమైన ప్రకటన చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ఊహాగానాలు అన్నీ కొట్టి పారేశారు. అసలు తనకు కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచనే లేదని, అలాంటి ఆలోచన ఎప్పుడు చేయలేదని, వస్తున్న వార్తలని నిరాధారమైనవేనని ఆమె క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ వెంటే ఉంటాం, కేసీఆర్తోనే నడుస్తాం, తాను తన కుటుంబం అంతా కేసీఆర్తోనే ఉంటుందని సబితమ్మ విస్పష్టమైన ప్రకటన చేశారు. ఈ సమావేశంలో ఆమె కార్యకర్తలతో మాట్లాడుతూ కేసీఆర్ను మళ్ళీ గెలిపించుకునేందుకు, ఎంపీ సీట్లో ఎలాగైనా విజయం సాధించేందుకు అందరూ కంకణబద్దులై పనిచేయాలంటూ ఆమె క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆమె చేసిన ప్రకటన చాలా కీలకమైంది. కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన ఎంత మాత్రం లేదంటూ ఆమె చాలా విస్పష్టంగా కార్యకర్తల సమక్షంలో ప్రకటించేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓడిపోవడం, మహేశ్వరంలో మళ్లీ సబితమ్మ గెలవడంతో ఒక కొత్త టెన్షన్ మొదలైంది. సబితారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీని ద్రోహం చేసి బీఆర్ఎస్లో చేరినట్లే ఈసారి బీఆర్ఎస్కు హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారంటూ ప్రచారం మొదలైంది. దీనికి తగ్గట్టుగా మీడియాలో కూడా కథనాలు వెల్లువెత్తాయి. ఆమె ఆల్రెడీ కాంగ్రెస్ అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతోందని, రేపో మాపో కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోతుందని రకరకాల కథనాలు వెలువడ్డాయి. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు, ముఖ్యంగా సబితను విభేదిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు, సబితమ్మ కోటరిని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు మళ్ళీ సబితారెడ్డి కాంగ్రెస్లోకి వస్తే మళ్ళీ ఆమె నాయకత్వంలో పనిచేయాలా, మళ్ళీ సబితమ్మ కోటరి అజమాయిష్లోకి వెళ్ళిపోవాలంటూ చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయకులు, సబితను వ్యతిరేకించే అనేక మంది నాయకులు సబితమ్మ రాకను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని ప్రయత్నించారు. ఇక మాజీ ఎమ్మెల్యే మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆయనైతే సబితమ్మను ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీలోకి రానిచ్చేదే లేదంటూ పంతం పట్టారు. ఏ సమావేశంలోనైనా ఆమె సబితకు వ్యతిరేకంగా మాట్లాడుతూ సబితమ్మ కోసం డోర్లు మూసేశామంటూ ప్రకటించారు. ఏకంగా ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన ఒక సమావేశంలో కూడా కేఎల్ఆర్ ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. పార్టీకి ద్రోహం చేసిన వారు, పార్టీని మోసం చేసి వెళ్ళిపోయిన వారు మళ్ళీ పార్టీలోకి వస్తే తనలాంటి నాయకులు గతేంటంటూ ఆయన చాలా సూటిగానే ప్రశ్నించారు. ఆ తర్వాత జరిగిన అనేక సమావేశాల్లోనూ ఆయన సబితారెడ్డిని వ్యతిరేకించారు. సబితారెడ్డిని ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దంటూ కాంగ్రెస్ కార్యకర్తలతో, కాంగ్రెస్ నేతలతో ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించారు. అంటే కాంగ్రెస్ పార్టీలో సబితమ్మకు డోర్లు మూసేసేందుకు కేఎల్ఆర్ కూడా కీలక పాత్ర పోషించారు. ఎందుకంటే సబితమ్మ పార్టీలోకి వచ్చేస్తుందేమోనన్న భయం కార్యకర్తలు ఉంది. కార్యకర్తలు కేఎల్ఆర్పై ఒత్తిడి తెచ్చారు. ఇందులో భాగంగానే కేఎల్ఆర్ సబితమ్మకు గేట్లు మూసేశారు. అయితే సబితమ్మ స్వతహాగానే ఈ నిర్ణయం తీసుకున్నారా? కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళొద్దంటూ ఆమె డిసైడ్ అయ్యారా? కేసీఆర్ పట్ల ఆమె పూర్తి విశ్వాసంతో ఉన్నారా? లేక కాంగ్రెస్ పార్టీ తెగేసి చెప్పిందా రానిచ్చేది లేదంటూ? ఏ విషయం ఏమైతేనేమి ఆమె రానంటూ స్వయంగా ప్రకటన చేయడం కాంగ్రెస్ కార్యకర్తలకు బిగ్ రిలీఫ్ ఇస్తుంది. ఎందుకంటే ఎక్కడ సబితమ్మ వస్తుందో
మళ్ళీ సబితమ్మ అనుచలాగడాలు ఎక్కడ ఎదుర్కోవాల్సి వస్తుందో అంటూ అసలు సిసలైన కాంగ్రెస్ వాదులంతా భయపడ్డారు. కానీ ఆమె చాలా స్పష్టంగా పార్టీ మారే ఆలోచన లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కేసీఆర్ వెంటే నడుస్తానని, తన కుటుంబం తాను ఎప్పుడూ కేసీఆర్ వెంట ఉంటామంటూ ఆమె కందుకూరు సభలో చాలా విస్పష్టంగా చెప్పేశారు. అంటే ఇది రాజకీయం భయ్యా. ఏమో మనసు మారొచ్చంటారా? దీంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతానికైతే సబితమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరదు. రేపు ఎలా ఉంటుందో తెలియదు. రాజకీయంలో ఏదైనా జరగవచ్చు. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ కార్యకర్తలు మీకు బిగ్ రిలీఫ్ దొరికినట్టే.